వెల్కమ్ టు టెక్. ఈరోజు 6th క్లాస్ తెలుగులో మా కొద్ది తెల్లదొరతనము లెసన్లో ఉద్దేశము, కవి పరిచయము మరియు బిట్స్ను చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. మా కొద్ది తెల్లదొరతనము. ఫస్ట్ ఉద్దేశం చూద్దాం. ఆంగ్లేయుల పాలనలో భారతీయులు ఎన్నో కష్టాలను అనుభవించారు. స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని కోల్పోయారు. స్వాతంత్రం కోసం ఆనాటి ప్రజలు ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం ఈ గేయంలోనిది. అంటే మా కొద్ది తెల్లదొరతనము గేయ ప్రక్రియకు చెందింది. నెక్స్ట్ మా కొద్ది తెల్లదొరతనము కవి పరిచయం వచ్చేసి గరిమెళ్ళ సత్యనారాయణ గారు. ఈయన 14 జూలై 1893లో జన్మించారు. డిసెంబర్ 18, 1952లో మరణించారు. ఈయన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడులో జన్మించారు. స్వాతంత్ర సమరయోధులు, కవి, రచయిత. 1921లో స్వరాజ్య గీతములు, 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు రాశారు. దండాలు దండాలు భరతమాత, మా కొద్ది తెల్లదొరతనము అనే గేయాలతో సామాన్య ప్రజల్లో సైతం స్వాతంత్ర ఉద్యమ ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగించిన జాతీయ కవి. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటివారు గరిమెళ్ళ. ఇక్కడ గేయాలు ఇంపార్టెంట్. దండాలు దండాలు భరతమాత, మా కొద్ది తెల్లదొరతనము. అలాగే ఈ ఇయర్స్ కూడా ఇంపార్టెంట్. 1921లో స్వరాజ్య గీతములు, 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు. నెక్స్ట్ లెసన్ అంతా సరళంగానే ఉంది కాబట్టి మీరు చదువుకోవచ్చు. నెక్స్ట్ బిట్స్ చూద్దాం. మా కొద్ది తెల్లదొరతనము పాఠ్యభాగ రచయిత ఎవరు? ఏ. బివి నరసింహారావు, బి. గరిమెళ్ళ సత్యనారాయణ, సి. సత్యం శంకరమంచి, డి. చిలుకూరు దేవపుత్ర. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి. గరిమెళ్ళ సత్యనారాయణ. నెక్స్ట్ మా కొద్ది తెల్లదొరతనము పాఠం ఏ ప్రక్రియకు చెందుతుంది? ఏ. గేయం, బి. కథానిక, సి. నాటకం, డి. వ్యాసం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ. గేయం. నెక్స్ట్ మా కొద్ది తెల్లదొరతనము పాఠం ఇతివృత్తం ఏమిటి? ఏ. తల్లి ప్రేమ, బి. మానవ విలువలు, సి. దేశభక్తి, డి. సంస్కృతి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి దేశభక్తి. నెక్స్ట్ గరిమెళ్ళ సత్యనారాయణ ఏ జిల్లాకు చెందినవారు? ఏ. తూర్పుగోదావరి, బి. ప్రకాశం, సి. గుంటూరు, డి. శ్రీకాకుళం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డి. శ్రీకాకుళం. నెక్స్ట్ దండాలు దండాలు భరతమాత, మా కొద్ది తెల్లదొరతనము అనేవి గరిమెళ్ళ వారి ఏ. కథా సంకలనాలు, బి. గేయ సంకలనాలు, సి. గేయాలు, డి. నాటికలు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి. గేయాలు. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటి వారు ఈ క్రింది వారిలో ఎవరు? ఏ. పొట్టి శ్రీరాములు, బి. గరిమెళ్ళ సత్యనారాయణ, సి. గిడుగు రామ్మూర్తి, డి. శ్రీరంగం నారాయణ బాబు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి. గరిమెళ్ళ సత్యనారాయణ. నెక్స్ట్ గరిమెళ్ళ వారు స్వరాజ్య గీతంలోను రాసిన సంవత్సరం ఏది? ఇక్కడ సంవత్సరం ఇంపార్టెంటు. ఏ. 1923, బి. 1927, సి. 1921, డి. 1926. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి. 1921. 1923లో హరిజనుల పాటలు రాశారు. 1926లో ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు రాశారు. నెక్స్ట్ ఉప్పు ముట్టుకుంటే దోషమండి, ఆ తర్వాత పంక్తిని గుర్తించండి. ఏ. పోరాటం ఆడుతాడు, బి. మానాలు హరించే, సి. మాటలాడవద్దంటాడు, డి. నోట మట్టి కొట్టి పోతాడండి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డి. నోట మట్టి కొట్టి పోతాడండి. నెక్స్ట్
స్వాతంత్రోద్యమ తొలి ప్రజాకవి ఎవరు? ఏ చలం, బి జాషువా, సి గరిమెళ్ళ సత్యనారాయణ, డి కుందుర్తి ఆంజనేయులు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి గరిమెళ్ళ సత్యనారాయణ. నెక్స్ట్ 12 దేశాలు పండుచున్నా కానీ పట్టెడన్నమే లోపమండి అని వాపోయిన వారు ఎవరు? ఏ తుమ్మల సీతారామమూర్తి, బి గరిమెళ్ళ సత్యనారాయణ, సి గిడుగు రామమూర్తి, డి రాయప్రోలు సుబ్బారావు గారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి గరిమెళ్ళ సత్యనారాయణ. నెక్స్ట్ ధనము కోసము వాడు దారి చేసుకుని కొనసాగింపు పంక్తిని గుర్తించండి. ఏ కళ్ళు సారాయి అమ్ముతాడు, బి రావద్దంటాడు, సి మాట్లాడవద్దంటాడు, డి దాడి చేస్తాడు దేశమున. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కళ్ళు సారాయి అమ్ముతాడు. నెక్స్ట్ మాధవ్ మూటా ముల్లెలు దోచినాడు, ఆలిమెళ్ళో పుస్తెలు తెంచుతాడు అనే పంక్తులు ఏ గేయంలోనివి? ఏ దండాలు దండాలు భరతమాత, బి మా కొద్దీ తెల్లదొరతనము, సి జైలులో తెలంగాణ, డి ఏ దేశమేగినా ఎందుకాళ్ళిడినా. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి మా కొద్దీ తెల్లదొరతనము. నెక్స్ట్ 12 దేశాలు పండుచున్నాయి గీత గీసిన పదానికి సమాసం గుర్తించండి. 12 దేశాలు సమాసం. ఏ ద్వంద్వ సమాసము, బి ద్విగు సమాసము, సి ప్రథమా తత్పురుష సమాసము, డి షష్ఠీ తత్పురుష సమాసము. ఇక్కడ సంఖ్య ప్రధానంగా 12 అని ఉంది కాబట్టి ద్విగు సమాసము. నెక్స్ట్ కా నుండి మా వరకు గల హల్లులను ఏమంటారు? ఏ స్థిరములు, బి స్పర్శములు, సి అనునాసికాలు, డి అంతస్తములు. కా నుండి మా వరకు గల హల్లులను ఏమంటారంటే స్పర్శాలు అంటారు, స్పర్శములు. నెక్స్ట్ పరుష సరళములు కాక మిగిలిన హల్లుల్ని ఏమంటారు అన్నట్టు. ఏ స్పర్శాలు, బి ఊష్మాలు, సి అంతస్తములు, డి స్థిరములు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి స్థిరములు. నెక్స్ట్ క్రింది వానిలో పరుషములు ఏవి? ఏ కచటతప, బి గజడదప, సి యా రాలావ, డి కచట తప. పరుషములు అన్నప్పుడు సరళమైన కచటతప. ఇక్కడ చిన్న లాజిక్ ఉంది. పరుషముల్లో ప స్టార్టింగ్లో వస్తుంది, కచటతపలో ప ఎండింగ్లో వస్తుంది. ఈ చిన్న వేరియేషన్ గుర్తుపెట్టుకోండి. పరుషములు కచటతప పరుషములు. ఇది చివరిలో పా వస్తుంది, అది స్టార్టింగ్లో పా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. మేను పదానికి అర్థం గుర్తించండి. మేను. ఏ ఎద, బి శరీరం, సి తాలువు, డి అవయవం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి శరీరం. అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ హృదయము పదమునకు వికృతి పదమును గుర్తించండి. హృదయము పదమునకు వికృతి పదము. ఏ సంతసం, బి గుండె, సి ఒద్దిక, డి యద. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డి యద. నెక్స్ట్ స్వాతంత్రోద్యమం పదానికి సంధి కార్యాన్ని తెలపండి. ఏ స్వాతంత్రో ప్లస్ ఉద్యమం, బి స్వ ప్లస్ తంత్రోద్యమం, సి స్వాతంత్ర ప్లస్ ఉద్యమం, డి స్వాతంత్ర ప్లస్ ద్యమం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి స్వాతంత్ర ప్లస్ ఉద్యమం. నెక్స్ట్ నీనామమందులో సంధినామంను గుర్తించండి. నీనామమందు. ఏ అత్వసంధి, బి ఉత్వసంధి, సి ఇత్వసంధి, డి సవర్ణ దీర్ఘ సంధి. నీనామము ప్లస్ అందు, నీనామమందు, ఉత్వసంధి. బి కరెక్ట్ ఆప్షన్ బి. నెక్స్ట్ గరిమెళ్ళ సత్యనారాయణ గారిని తెలుగుదేశపు సుబ్రహ్మణ్య భారతిగా కీర్తించిన వారు ఎవరు? గరిమెళ్ళ సత్యనారాయణ గారిని తెలుగుదేశపు సుబ్రహ్మణ్య భారతిగా కీర్తించింది ఎవరు? ఏ విశ్వనాథ, బి ఆరుద్ర, సి చల్లా రాధాకృష్ణ శర్మ, డి పటాభి. దీంట్లో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి చల్లా రాధాకృష్ణ శర్మ.
చల్లా రాధాకృష్ణ శర్మ, సుబ్రహ్మణ్య భారతిగా కీర్తించారు గరిమెళ్ళ సత్యనారాయణ గారిని. నెక్స్ట్, రాజకీయాల నుండి కవిత్వ విషయాలు ఎంచుకోవాలి కవులు అని పలికిన వారెవరు? ఏ గరిమెళ్ళ సత్యనారాయణ, బి సత్యం శంకరమంచి, సి బివి నరసింహారావు, డి శ్రీశ్రీ. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి గరిమెళ్ళ సత్యనారాయణ. నెక్స్ట్, కళ్ళు తాగి నీ ఇళ్ళ నెల్ల గుల్ల చెయ్యకు అంటూ మద్యపాన వ్యతిరేక ప్రచారం చేసిన ప్రజాకవి క్రింది వానిలో ఎవరు? ఏ వేమన, బి శ్రీశ్రీ, సి గరిమెళ్ళ సత్యనారాయణ, డి చలం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి గరిమెళ్ళ సత్యనారాయణ. నెక్స్ట్, నాజర్, సుబ్బారావు పాణిగ్రాహి, గద్దర్ వంటి ఉద్యమ వాగ్గేయకారులకు స్ఫూర్తి ప్రదాత ఎవరు? నాజర్, సుబ్బారావు పాణిగ్రాహి, గద్దర్ వంటి ఉద్యమ వాగ్గేయకారులకు స్ఫూర్తి ప్రదాత ఎవరు? ఏ దాశరథి, బి గరిమెళ్ళ, సి చలం, డి శ్రీశ్రీ. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి గరిమెళ్ళ సత్యనారాయణ. నెక్స్ట్, తెలుగులో మొత్తం ఎన్ని అక్షరములు? ఏ 50, బి 52, సి 54, డి 56. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 56. నెక్స్ట్, ఏమి మహిమంపు గలదో నీ నామందు బాపు అని పేరు వీణులబడిన ఎంత అన్న కవితా రచయిత ఎవరు? ఏ నాలం కృష్ణారావు, బి నార్ల చిరంజీవి, సి చలం, డి గరిమెళ్ళ సత్యనారాయణ. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి నాలం కృష్ణారావు. నెక్స్ట్, దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు గాంధీజీ సమయాన్ని వృధా చేయకుండా పళ్ళు తోముకునే సమయంలో ఏం చేసేవారు? ఏ బైబిల్ శ్లోకాలు గోడకు ముందు రోజు అతికించి చదివేవారు, బి భగవద్గీత శ్లోకాలను గోడకు ముందు రోజు అతికించి చదివేవారు, సి టీవీలోని వార్తలు చూసేవారు, డి వార్తాపత్రికల్లో వార్తలు చదివేవారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి భగవద్గీత శ్లోకాలను గోడకు ముందు రోజు అతికించి చదివేవారు. నెక్స్ట్, తాలువు అనగా దౌడ. తాలువు భాగంలో పుట్టే అక్షరాలు తాళవ్యాలను గుర్తించండి. ఏ ఈ ఈ, బి చాచా చాచా ఇనే, సి యశ, డి అన్ని. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అన్ని. కంఠం నుండి పుట్టే అక్షరాలను కంఠ్యాలు అంటారు. క్రింది వానిలో కంఠ్యాలను గుర్తించండి. ఆ, బి కాక ఞ, సి హ మరియు విసర్గ, డి అన్ని. నెక్స్ట్, క్రింది వాటిలో మూర్ధన్యాలను గుర్తించండి. అసలు మూర్ధన్యాలు అంటే ఏంటో తెలుసుకుందాం. మూర్ధన్యాలు అంటే నాలుకతో అంగిలిని తాకుతూ పలికే అక్షరాలను మూర్ధన్యాలు అంటారు. ఏ రూరు, బి టాటా, సి రా షా, డి అన్ని. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డి అన్ని. నెక్స్ట్, పెదవి సహాయంతో పలికే అక్షరాలు ఓష్ట్యాలను గుర్తించండి. ఏ ఊ, బి పాప, సి బామ, డి అన్ని కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, క్రింది వాటిలో సరి అయిన జవాబు గుర్తించండి. ఏఐ కంఠ తాళవ్యాలు, బి ఓ ఔ కంఠ ఓష్ట్యాలు, సి వా దంతోష్ట్యం, డి పైవన్నీ. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డి పైవన్నీ. నెక్స్ట్, సుంతైన పదానికి అర్థాన్ని గుర్తించండి. ఏ ఎక్కువగా, బి కొంత, సి దిద్దుబాటు, డి సూది. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి కొంత. సుంతైన అంటే కొంత అని అర్థం. నెక్స్ట్, తెలుగు భాషలో అక్షరాలెన్ని, వాటిలో అచ్చులెన్ని, హల్లులెన్ని?
ఏ 53 అక్షరాలు 36 హల్లులు 18 అచ్చులు. నెక్స్ట్ బి 55 అక్షరాలు 33 హల్లులు 22 అచ్చులు. సి 56 అక్షరాలు 37 హల్లులు 16 అచ్చులు. డి 57 అక్షరాలు 37 హల్లులు 17 అచ్చులు. దీంట్లో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి 56 అక్షరాలు 37 హల్లులు 16 అచ్చులు 3 ఉభయాక్షరాలు. అర్ధ సున్నా సున్నా విసర్గతో కలుపుకొని 3 ఉభయాక్షరాలు. నెక్స్ట్ గాలిని బయటకు వదులుతూ పలికే అక్షరాలు. కచట తప పరుషాలు, గజడ తప సరళాలు. సి యార లావ అంతస్తాలు. డి షే షా సా హా ఊష్మాలు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డి సే షా సా హా ఊష్మాలు. గాలిని బయటకు వదులుతూ పలికే అక్షరాలు ఊష్మాలు. నెక్స్ట్ ఈ దేశం నాకేమిచ్చింది అని బాధపడడం కన్నా దేశానికి నేనేమి చేయగలుగుతున్నాను అని ఆలోచించేవాడే నిజమైన దేశభక్తుడు అన్నది ఎవరు? ఏ నెహ్రూ, బి అంబేద్కర్, సి గాంధీ, డి వివేకానంద. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి గాంధీ. ఇక్కడితో మా కొద్ది తెల్లదొర తరము పాఠంలోని బిట్స్ కంప్లీట్ అయినాయి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.